ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ను ఈరోజు తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. కేటీఆర్కు ఎదురుదెబ్బ తగిలింది. అయితే ముఖ్యంగా ప్రభుత్వ యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది అనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో కేటీఆర్ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆయన పైన పెట్టినటువంటి 409 అనేటువంటి సెక్షన్ ఖచ్చితంగా వర్తిస్తుంది అనేటువంటి అంశాన్ని కోర్టు ముందు పదే పదే తమ వాదనలు వినిపించడంతో న్యాయస్థానం కూడా ఏజీ యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఈ రోజు వచ్చినటువంటి తీర్పు పైన మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ లీగల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మీరు ఈరోజు వచ్చినటువంటి తీర్పును ఎలా చూస్తారు? ఎందుకంటే ప్రభుత్వ వాదనలకు ఏకీభవించిన తర్వాతే కోర్టు ఈ తీర్పు వెల్లడించింది అనుకోవచ్చా? ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వ వాదనలు విన్న తర్వాతనే గౌరవ ధర్మాసనం ఏకీభవించింది. ఎందుకంటే గతంలో పనిచేసిన సిఎస్గా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ ఐఏఎస్ గారు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ చేసి 12/24 కింద వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్కు క్వాష్ పిటిషన్కు సమయం ఇవ్వకుండా ఒకటే రోజులో, అంటే ఒక రోజు గ్యాప్లోనే వాళ్ళు క్వాష్కు హైకోర్టుకు రావడం జరిగింది. హైకోర్టు వాళ్ళు వీళ్ళకు సమయం ఇద్దాం, ఇద్దరికి ఉండాలి, వీళ్ళకు ఏసీబీ వాళ్ళకి అవసరం ఉంటుంది, అట్ ద సేమ్ టైం అక్యూజర్ కూడా అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళకు ఒక 10 రోజులు వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ఇంట్రీమ్ బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇంట్రీమ్ బెయిల్ను మళ్ళీ ఏసీబీ వాళ్ళు ఒక నోటీసు, అంటే నిన్న రావాలని చెప్పి కోరడం జరిగింది. ఆ ఏసీబీ వాళ్ళ కార్యాలయానికి వస్తూ నేను ఇన్వెస్టిగేషన్ సహకరిస్తున్నట్టే భావించి ఒక న్యాయవాదిని వెంటబెట్టుకుని రావడం జరిగింది. ఎందుకంటే ఒక అక్యూజ్ను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో అతని దగ్గర నుంచి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ లేకుంటే దానికి సంబంధించిన వివరాలు కానీ సేకరిస్తున్న క్రమంలో ఇతరులను, అడ్వకేట్తో పాటు ఇతరులను ఎవరిని అనుమతించరు. ఎందుకంటే ఈ కేసులో ముఖ్యంగా ఏంటంటే హైకోర్టు డైరెక్షన్ కానీ లేకుంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ కానీ ఉంటే హైకోర్టును అనుమతిస్తారు. సో ఇక్కడ ఎలాంటి డైరెక్షన్ లేదు కాబట్టి, సో ఎందుకంటే ఇంటెన్షనల్లీ దీన్ని తప్పించుకునే మార్గంలో ఒక అడ్వకేట్ని సాగ్గా చూడడం జరిగింది. ఏదైతేనేమి ఈరోజు కేటీఆర్ గారి క్వాష్ పిటిషన్, మెయిన్ పిటిషన్ అండ్ ఇంటరీమ్ బెయిల్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. సో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటంటే ఏసీబీ వాళ్ళు సెకండ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. 9th రోజు రావాలని కోరడం జరిగింది. ఈ లోపల ఒకవేళ అక్యూజ్డ్ అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించడు, ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ చేయలేము అన్నప్పుడు భావిస్తే మాత్రం అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అరెస్ట్ చేస్తారేమని భావిస్తున్నాం మేము. అంటే ముఖ్యంగా ఇప్పుడు కేటీఆర్కు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటి? నెక్స్ట్ ఇక్కడ సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. ఈ క్రిమినల్ పిటిషన్లో ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందా? క్వాష్ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ సమయం ఉన్నది కాబట్టి ఆ సమయం లోపల, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్కు దానికి ఒక 1 డే టైం ఉంది. ఈ 1 డే టైం లోపల ఇక్కడ అంటే వాళ్ళ తరపున న్యాయవాది, కేటీఆర్ గారి తరపున న్యాయవాది ఏంటంటే ఇంటరీమ్ బెయిల్, అంటే పిటిషన్ వేసే వరకు బెయిల్ ఇవ్వండి, అప్పటి వరకు అరెస్ట్ చేయదని చెప్పి అడగడం జరిగింది. ఇది ఎందుకంటే స్వేచ్ఛాయుత, ఎందుకంటే అటానమస్ బాడీ కాబట్టి మేము దాంట్లో ఏసీబీ దాంట్లో మేము జోక్యం చేసుకోలేము. ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళ పంతాలను చేయాలి. సో వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించండి. మీ తప్పులు ఈ తీర్పుతోటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఏ నిమిషమైనా కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయవచ్చు, విచారించుకోవచ్చు. ఇది పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుతమైన అటానమస్ బాడీ అండి. ఎందుకంటే ఈ ఏసీపీ కానీ ఈడీ కానీ గవర్నమెంట్ జోక్యం చేసుకోదు. ఎక్కడైనా తప్పుడు సమాచారం కానీ తప్పుడు తరగలు జరిగినప్పుడు తప్పకుండా వాళ్ళ పంతాలోనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఒకవేళ ఈడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉండదు. ఎందుకంటే దీన్ని బట్టి అంటే రూల్ ఆఫ్ లా అందరికీ వర్తిస్తుంది. సో ఆ రూల్ ఆఫ్ లా ప్రకారం డెఫినెట్లీ ఆ ఇన్వెస్టిగేషన్ జరిగితే, వాళ్ళ పంతాల వాళ్ళు జరిగితే రేపు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పి భావిస్తున్నాను. అంటే ఇప్పటికే కేటీఆర్కు 2వ నోటీస్, మీరు అన్నట్లుగా 9వ తేదీన విచారణకు రావాలని నోటీస్ ఇచ్చారు. కానీ ఆ నోటీసు పట్టించుకోకుండానే మీరు అన్నట్లుగా ఒకవేళ ఆ అక్యూజ్డ్ పారిపోయే ప్రమాదం ఉన్నా లేదా విచారణకు సహకరించడానికి భావిస్తే ఆ నోటీస్కి సంబంధం లేకుండానే అతన్ని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? ఒకవేళ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఒకవేళ వాళ్ళకి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటే డెఫినెట్లీ అయినా పారిపోతాడు, విదేశాలకు పారిపోతాడు, ముఖ్యంగా వేరే దగ్గర పారిపోతాడని భావిస్తే డెఫినెట్లీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది, తర్వాత ఈడీ కూడా సమయం ఇచ్చింది. ఇప్పుడు ఈడీకి మరోవైపు ఏసీబీకి ప్యారలల్గా వాళ్ళు విచారణ జరుపుకోవడానికి అయితే లైన్ క్లియర్ అయినట్టేనా? దేనికి సంబంధించిన కానీ దీని అమౌంట్కు సంబంధించిన, ఎందుకంటే విదేశీ పరంగా వాళ్ళకు అమౌంట్ ట్రాన్సాక్షన్ జరగడం జరిగింది. సో ఆ ట్రాన్సాక్షన్స్ అనేది ఈడీ ఒక కోణంలో, ఏసీబీ ఒక కోణంలో, అది క్రైమ్ కోణంలో, ఇది అమౌంట్ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. రెండు వేరు కోణంలో జరిగినప్పుడు డెఫినెట్లీ దాంట్లో నోటీస్ ఇచ్చి వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఏసీబీ వాళ్ళు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్. ప్రస్తుతం అయితే మాత్రం